చలో పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చారు. గాంధీ భవన్ లో మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు చెప్పేది నిజమా, నేను చెప్పేది నిజమా తేల్చుకుందాము. ప్రజాక్షేత్రంలో ప్రజా యుద్ధంలో తేల్చుకుందామని నేను ఇవాళ కేసీఆర్ కి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా శాసన సభ్యుల తరఫున, పాలమూరు ప్రజల తరఫున నేను ఇవాళ కేసీఆర్ కి ఛాలెంజ్ చేస్తున్నా. నేను చెప్తున్నా, మీరు చెప్తున్నారు మీరు ప్రాజెక్టులు కట్టినరు, మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేసినాము, మేము నీళ్లు ఇచ్చినాము, పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసినాము మీరు చెప్తున్నారు. నేను చెప్తున్నా మీ వల్లనే పాలమూరు జిల్లాకి ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు, మీ వల్ల నష్టం జరిగింది. పాలమూరు అంటే కృష్ణా బేసిన్ నీళ్లు మాకు రావాల్సింది పక్కనున్నటువంటి ఆంధ్రవాడు పెన్నా బేసిన్ కి ఏదైతే మన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో, సంగమేశ్వర ప్రాజెక్ట్ ఉందో, దాని ద్వారా 11 టీఎంసీలు దోచుకపోతుంటే మీరు కనీసం ఎపెక్స్ కమిటీ మీటింగ్స్ కి పోకుండా టెండర్ ప్రక్రియ పూర్తయ్యేదాకా ఎపెక్స్ కమిటీ మీటింగ్ కి పోలేదు. మన నీళ్లు, మనకు రావాల్సినటువంటి నీళ్లు, పాలమూరు ప్రజలు, పాలమూరు రైతుల కన్నీళ్లు తుడవాల్సినటువంటి నీళ్లని ఆంధ్ర రాష్ట్ర పోడు దోచుకపోతుంటే అసమర్థుడిగా ఉన్నటువంటి కేసీఆర్ అని నేను ఇలా చెప్తున్నా. నువ్వు చెప్పేది నిజమో, నేను చెప్పేది నిజమో ప్రజాక్షేత్రంలో తీర్చుకుందాం. మీరు అంటున్నారు మా భూములని, మా జిల్లాని సస్యశ్యామలం చేశామని. నేను చెప్తున్నా మీరు కనీసం మన ప్రాంతానికి కృష్ణా నదీ జిల్లాలలో కేటాయించినటువంటి 299 టీఎంసీలు కూడా ఉపయోగించుకోనటువంటి, వాడుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో మిగిలిపోతారు. మీరు పాలించిన సమయంలో సగటున ప్రతి సంవత్సరం వాడుకున్నది కేవలం 212 టీఎంసీలు మాత్రమే అని నేను ఇవాళ చెప్తున్నా. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతి సంవత్సరం సగటున 262 టీఎంసీలు వాడుకునేటోళ్ళం కృష్ణా జలాలని. మీరు కేవలం 212 టీఎంసీలే, అంటే మాకన్నా 50 టీఎంసీలు మీరు ప్రతి సంవత్సరం తక్కువ వాడుకున్నారు. ఇక నీళ్ళని ఎక్కడికి ఏ పొలాలకు పారించారని నేను ఇవాళ అడుగుతున్నా. మీ అసమర్థత వల్ల వాస్తవానికి 68.5% క్యాచ్మెంట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి 577 టీఎంసీలు తగ్గకుండా మన వాటా రావాలి. కానీ నీ